మనకి ఈ సందేహము లేక ఈ డౌటు లేక ఈ ప్రశ్నలు అనేవి పుట్టటమే మనం మొద్దుగా లేము, మన బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది, మనం యాక్టివ్గా ఉన్నాము అనటానికి ఒక రుజువు. ఎలాగో చెప్తా. నీకు ఒక బిడ్డ పుట్టాడు, వాడు 5-6 ఏళ్ల వయసు వచ్చింది. నీతో పాటు వాడిని రోడ్డు మీదకి తీసుకెళ్ళావు. వాడు ఇంట్లో ఏం అడగట్లా, రోడ్డు మీద ఏం అడగట్లా, వాడు మౌనంగా ఉంటున్నాడు. ఎప్పుడన్నా చూడు, వాడి దగ్గర ఏ డౌట్లు లేవు, ఏ ప్రశ్నలు లేవు, ఏమి లేవు. ఎప్పుడు ఏం చూస్తున్నావు అన్నాడు అనుకో, నీకు అనుమానం వచ్చింది. ఏరా ఏం మాట్లాడవు, ఏం అడగవు, ఏంది అంటాడు. ఏం అడగాలి, ఎందుకు అడగాలి అంటే వాడికి ఏదో బ్రెయిన్ సమస్య ఉంది, లేకపోతే వాడికి ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మనకి డౌట్ వచ్చింది. అదే వాడు ఆరోగ్యంగా ఉండి యాక్టివ్గా ఉండి వాడి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది అనుకో, నీ తాట తీస్తాడు వాడు. ఇంట్లో వాడికి నువ్వు దొరికావనుకో, ఇక క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ అయినట్టే. అడు కూర్చొని అది ఇది ఇది అది అని అడుగుతాడు. నువ్వు ఏదన్నా పట్టుకో, ఆఖరికి నువ్వు ఏదన్నా చేసే జాబ్ విషయంలో, నువ్వు చేసే స్టడీ విషయంలో నువ్వు ఏది చేస్తున్నా సరే వాడు వచ్చి డాడీ ఏం చేస్తున్నావు అంటాడు, మమ్మీ ఏం చేస్తున్నావు అంటాడు. నువ్వు కూర వండుతున్నావు అనుకో, నీ కూతురు చురుగ్గా ఉంటుంది అనుకో, ఏం కూర మమ్మీ, ఏం చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా ఎందుకు కోస్తున్నావు, అలా డైరెక్ట్గా వేయొచ్చుగా, చిన్న చిన్న పీసెస్ ఎందుకు కట్ చేస్తున్నావు మమ్మీ, అలాగే వేయొచ్చుగా, లేకపోతే బిగ్ పీసెస్ కట్ చేయొచ్చుగా, పెద్ద పెద్ద పీసులు కట్ చేయొచ్చుగా. అమ్మా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే త్వరగా వేగుతాయి, పెద్ద పెద్ద అంటే ఉడకాలి వేగాలి కష్టం అవుతుంది, అందుకని ఓహో. నీ కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ అన్ని డౌట్లే పిల్లలకి. మీరు చెప్పండి, ప్రతిదీ సందేహపడి ప్రశ్నించే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్ట, హెల్దీగా ఉన్నట్ట, లేకపోతే పేషెంట్ అయినట్ట? హెల్దీగా ఉన్నట్టు. దేవుని మందిరానికి చాలామంది వస్తారు, వాళ్ళని నేను అబ్జర్వ్ చేస్తాను. విశ్వాసులు కొంతమంది వచ్చేసి అందరూ బాప్తీసం పొందితే వాళ్ళు కూడా వచ్చి బాప్తీసం పొందుతారు, కానీ అసలు ఈ బాప్తీసం ఎందుకు, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి అని అడగరు. ఎందుకు వచ్చావు బాప్తీసం అని కంటే పక్కన వాళ్ళ మొఖాలు చూస్తారు. అర్థం ఏంటంటే వీళ్ళు ఎందుకు వచ్చారో నేను అందుకే వచ్చాను, వాళ్ళని అడగకుండా నన్ను అడుగుతాను నిద్రమోహం అని వాళ్ళ ఫీలింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళ ఫీలింగ్ అదన్నమాట. నేను అందుకే మనిషిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బాప్తీస్మానికి వచ్చినప్పుడు యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీకు ఏ ప్రశ్న పుట్టలేదు అంటే నేను నిన్ను అనుమానించాల్సి వచ్చింది. అసలు సరిగ్గా నువ్వు తెలుసుకొని ఆయన్ని కలుసుకోవాలనుకుంటున్నావా, లేకపోతే అందరూ గుంపుగా పోతున్నారు, వాళ్ళకి ఏదో జరిగిపోతుంది, నేను కూడా పోతే నాకు కూడా ఏదో జరిగిపోతుందని వచ్చి కూర్చున్నావా? అలాంటి బాపత అయితే ప్రశ్నలు ఉండవు. అలాంటి వాళ్ళకి ప్రశ్నలు ఉండవు. అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నాను అన్నోడికి ప్రశ్న ఉండదు. అలా కాకుండా కొంతమంది అసలు యేసు ప్రభు గురించి నాకు చెప్పండి, అసలు ఈయనే ఎందుకు దేవుడు అంటారు మీరు, నీకు చాలామందిని మొక్కుతున్నారు కదా జనం, వాళ్ళు ఎందుకు కాదు, ఈయనే ఎందుకు అని అడిగావు అనుకో, మైండ్ సరిగ్గా పనిచేస్తున్నట్టు నీకు. అట్లా ఏం అడగకుండా గమ్మున కూర్చున్నావు అనుకో, నాకు డౌటు. ఆయన ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి పోతారని లెక్చర్లు ఇస్తున్నారు. కనీసం 100-200 సంవత్సరాల క్రితం అసలు యేసు ప్రభు ఎవరో చాలామందికి తెలియదు. అప్పుడు కూడా కోట్ల మంది చనిపోయారు. మరి యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకానికి పోతారని ఇప్పుడు చెప్తున్నారు. ఏది నిన్నగాక మొన్న వచ్చి మీరు లైన్లోకి. మరి 100 సంవత్సరాల క్రితం చాలా వరకు యేసు ప్రభు గురించి తెలియదు, చాలామంది చనిపోయారు. అప్పుడు వాళ్ళందరూ కట్టకట్టుకుని నరకానికి పోయినట్టేనా? అదేం న్యాయం? ఈ డౌట్ మీలో ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు వచ్చిందా అని అడగట్లా, స్టార్టింగ్లో ఎంతమందికి వచ్చిందని అడుగుతున్నాను. స్టార్టింగ్లో వచ్చిందా? అసలు ఇప్పటిదాకా రాలేదా? అసలు ఈ ప్రశ్నే పుట్టలేదా? మరి పుట్టనప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెబుతావు సమాధానం? అప్పుడు సంగతి ఎందుకయా, ఇప్పుడు నమ్ముకోమన్నాడు నమ్ముకో అంటావా? అప్పుడు కోట్ల మంది చచ్చిపోయారు కదా,
ఇప్పుడు కూడా చాలా మందికి నీ యేసు ప్రభు తెలియకుండానే చచ్చిపోతున్నారు కదా, మొత్తం కట్టకట్టుకొని నరకానికి అంటే వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నీ యేసు ప్రభువుకు లేదా? ఇప్పుడు మాకు చెప్తున్నారండి, చాలామందికి మీరు చెప్పలేదు. మీరు చెప్పే యేసు ప్రభు గురించి వినకుండానే చాలామంది చనిపోయారు, మొత్తం నరకానికి పోయినట్టేనా? అదేం న్యాయం? ఆయనేం దేవుడు అని అన్యుడు ప్రశ్నిస్తే నువ్వేం చెప్తావు సమాధానం? ఇప్పుడు మా ముత్తాత ఉన్నాడండి, అస్సలు తెలియదు యేసు ప్రభు గురించి, ఎందుకంటే సువార్త చెప్పే నాదుడే లేడప్పుడు. మా తాత ఉన్నాడండి, తన మనస్సాక్షిని బట్టి తెలిసినంత వరకు పద్ధతిగానే బతికాడు అనుకుందాం. ఆయనకి సువార్త తెలియదు, చెప్పినోడు లేడు, తెలీదు, చనిపోయాడు. మా ముత్తాతకు తాత, ఆ తాతకు ముత్తాత, మొత్తం పాతాళానికనా? మరి మీరు చెబుతున్నారు కదా నమ్ముకోకపోతే నరకానికి పోతారు, నమ్ముకుంటే పరలోకం పోతారని. మరి వాళ్ళకి అసలు ఈయన గురించే తెలియదు, వీళ్ళ పేరే, ఈయన యేసు ప్రభు పేరే తెలియదు. వాళ్ళ సంగతి ఏంది? అర్థం కాల. వాళ్ళు కూడా వాక్యం వినిపించబడిద్దా? అసలు వాక్యం సువార్త చెప్పే నాదుడే లేడు తల్లి అప్పుడు. ఇప్పుడున్నారా? ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో, కొన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఏ సినిమాలో ఉంటాడని అడుగుతున్నారు. సినిమాలో వాళ్ళు తెలుసు కానీ యేసు ప్రభు తెలీదు. యేసు ప్రభు నీకు తెలుసా అంటే ఏ సినిమాలో ఉంటాడని అడుగుతున్నారు. ఏం చెబుతావు? అంటే యేసు ప్రభు నిజమైన దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, లేకపోతే నిత్య నరకం. ఇవన్నీ ఏం తెలియవు వాళ్ళకి. మళ్ళీ థమ్సప్ తెలుసు వాళ్ళకి, కోకోకోలా తెలుసు వాళ్ళకి, సినిమా వాళ్ళు తెలుసు వాళ్ళకి, యేసు ప్రభు తెలియదు. జస్ట్ మచ్చుతున్నగలాగా 2 ప్రశ్నలు వదిలే అంతే. ఈ రకంగా ఇన్ని డౌట్లు ఉన్నాయి. నీకు రావచ్చు, లేదా నువ్వు చెప్తుంటే సువార్త వినేవాడికి కూడా రావచ్చు. నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించిందండి. నేను యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు ఈ డౌట్ వచ్చింది. మా తాత ముత్తాతలకి యేసుప్రభు గురించి అస్సలు తెలియదు కదా, మరి వాళ్ళందరూ అడిగిపోయారు. ఈ రోజు కూడా భూమి మీద చాలా మందికి యేసుప్రభుని గురించి తెలియని స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళు చనిపోతున్నారు కదా, శ్మశానాలన్నీ కళకళలాడుతున్నాయి కదా, వీళ్ళందరూ అడిగిపోయారు. కరోనాలో లక్షల మంది చనిపోయారు, కలరాలో లక్షల మంది చనిపోయారు, ప్లేగు వ్యాధి ప్రబలి లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది చనిపోయారు. వాళ్ళకి యేసు ప్రభు అందరికీ తెలుసని అనుకుందామా? తెలీదు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి సమాధానం నేను వెతుక్కోకపోతే నన్ను అడిగేవాడికి నేనేం చెప్పాలి? కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరు వెళ్తున్నారు, నేను వెళ్ళి కూర్చున్నాను అన్నది కాదు. మిగిలిన వాళ్ళు ఎందుకని నిజదేవుడు కాదు, యేసు ప్రభు ఒక్కడే ఎందుకు నిజదేవుడు అనే ప్రశ్న ఎవరికైతే పుట్టిందో వాళ్ళు లైన్లో ఉన్నట్టు, వాళ్ళ బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తున్నట్టు. ఈ ప్రశ్నే పుట్టలేదనుకో, ఏ నాటికైనా సరే వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. నీ బిడ్డకు తగిన వయసులో తగిన ప్రశ్నలు అనేవి పుట్టలేదనుకో, వానికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు. పుట్టాల్సిన ఏజ్లో పుట్టాల్సిన ప్రశ్నలు పుడితే వాడికి ఆరోగ్యం బాగున్నట్టు, వాడి బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తున్నట్టు. ఇప్పుడు చెప్పండి, నీ బిడ్డ ఒక 5-6 ఏళ్ల ఈడు గలవాడైనప్పుడు వాడు అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నీకు వాడి మీద కోపం వచ్చిద్దా, ముద్దొచ్చిద్దా, కనికరం వచ్చిద్దా? ఏం వచ్చింది చెప్పండి? కాబట్టి అనుభవాలు గడించిన వాడు సందేహపడితే దేవుని కోపం వచ్చింది, కానీ క్రొత్తగా యేసయ్య రెక్కల కిందికి వచ్చిన వాడు సందేహపడితే దేవుని కనికరము మరియు సమాధానం వానికి వచ్చింది. ఆయన కనికరం చూపుతాడు, నిన్ను కూడా కనికరం చూపి వాళ్ళని ఆదరించమన్నాడు, వాళ్ళకి ఆన్సర్ చేయమన్నాడు. కాబట్టి ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. బాప్తిజం అంటే ఏందండి? ఎందుకు తీసుకోవాలి? అదొక ఆచారమా? తీసుకోకపోతే నష్టమా? సరే కానీ ఆదివారం ఏంది, అందరికీ ఏందో పంచుతున్నారు, అసలు అదేంది? నా పక్కన అటున్న ఆయనకి ఇచ్చారు, ఇటున్న ఆయనకి ఇచ్చారు, నాకు ఇలా. ఒకసారి చర్చిలో పాస్టర్ గారు ప్రభు బల్ల అందిస్తూ ఉంటే పల్లెటూరు ఆయన ఒక ఆయన
ఆయనకు ఆ పక్కనోడికి ఇచ్చాడు, ఈ పక్కనోడికి ఇచ్చాడు, ఆయనకి ఇలా. ఈ కూర్చున్నాయని అన్నాడంట, ఇదిగో చాలా చోట్లకి వెళ్ళాను కానీ ఇట్లాంటి దుర్మార్గం ఎవరు చేయలే అన్నాడు. ఇట్లాంటి దుర్మార్గం ఎవరు చేయలే. నీకు ఇష్టం లేకపోతే రావద్దని చెప్పు, రాను. అంతేగాని ప్రసాదం వాళ్ళకి పెడితివి, వీళ్ళకి పెడితివి, మొత్తానికి పెడితివి, నా దగ్గరకు వచ్చావు ప్రసాదం పెట్టకుండా పోతివి. అసలు ఇదేమి న్యాయం? నీకు ఇష్టం లేకపోతే చెప్పాలి, రావద్దని రాను. ఇది నా పరువు తీయటం కదా. ఆవిడ పెద్ద మనిషి, ఈడు పెద్ద మనిషి, నేను చెడిపోయిన వాళ్ళే, నాకెందుకు ఇవ్వ అంత తగా తీసుకున్నాడు. ఓ సంఘంలో పాపం పాస్టర్ గారిని అల్లాడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకేమైనా అర్థమైందా? అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? అవి యేసు ప్రభు శరీర రక్తములు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వాడికి అనుగ్రహించబడతాయి. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. వానిలో నేను, నాలో వాడు జీవిస్తాం. అసాధారణ జీవితం జీవిస్తాడు. నేను తండ్రి మూలంగా జీవించిన ప్రకారం నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. మొదలైన విషయాలన్నీ ఉన్నాయని ఆయన తెలీదు. యోగ్యముగా చేయివేయాలని రాయబడుందన్న సంగతి ఆయనకు తెలియదు. యోగ్యత అంటే మొదటి యోగ్యత మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం. రెండవ యోగ్యత ఎప్పటికప్పుడు దోషములు ఏవైనా ఉంటే ఒప్పుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి కడుక్కొని వివేచించుకొని పరిశుద్ధపరచుకొని బలను సమీపించాలి. ఇది రెండవ యోగ్యత. ఇవన్నీ తెలియవు ఆయనకి. ఆయన తెలిసింది ఒక్కటే, అటోడికి పెట్టాడు, ఇటోడికి నాకు పెట్టాడు. ఇలాగున మనం చేసేటువంటి చాలా విషయాల్లో నూతనంగా వచ్చే వారికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు మిగిలిన సందేహాలు అక్కడ పెట్టేసి మీకు ఒక డౌట్ వచ్చేసింది ఇప్పటికే. ముసలోళ్ళే అడిగిపోయారా అని కదా పట్టేసుకుంది కదా మీ ఆలోచనల్లో. ఎవడన్నా నన్ను అడగలేదు కాబట్టి సరిపోయింది, అడిగితే నేనేం చెప్పాలి? ఒరు బాబు, ఇప్పుడు వచ్చి నువ్వు యేసుప్రభు నమ్ముకో పరలోకం పోతా లేకపోతే నరకానికి పోతావు అంటే మా ముత్తాతకి యేసుప్రభు అనే పేరే తెలియదు, మరి అడిగిపోయారా అని అడిగితే నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను, అది చెప్పు. యేసు ప్రభు సువార్త విని కూడా స్పష్టంగా అర్థమై కూడా ఒకడు తిరస్కరిస్తే ఖచ్చితంగా వాడు జడ్జిమెంట్లోకి వస్తాడు, తీర్పులోకి వస్తాడు. ఒకవేళ ఒకడు యేసు ప్రభువుని గూర్చి సువార్త వినకుండా, ఆయన గూర్చిన సత్యం తెలుసుకోకుండా చనిపోతే, వాడికి తెలిసినంత వరకు భూమి మీద జీవించిన జీవితంలో తన మనస్సాక్షిని బట్టి ఏ విధంగా జీవించాడో దేవుడు పరిశీలించి కొంత సత్యం వాడికి అర్థమయ్యేటట్టు చేసినప్పుడు దానికి లోబడి వాడు భయపడి జాగ్రత్తగా బ్రతికాడు. నా కుమారుడైన క్రీస్తుని గూర్చిన సత్యం కూడా వీనికి అందిస్తే విని మారు మనసు పొంది నా తట్టు తిరుగుతాడు అని ఎవరిని గూర్చి దేవుడు అనుకుంటాడో అలాంటి వ్యక్తులందరినీ దేవుడు పరదైసుకే తీసుకెళ్తాడు, పాతాళానికి తీసుకెళ్ళాడు. నేనేం చెప్పాను నీకు క్లారిటీ ఉంది కదా? తన మనస్సాక్షిని అనుసరించి, సువార్త తెలియదు, ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు, ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు. ధర్మశాస్త్రం గురించి తెలియకపోయినా తన మనస్సాక్షిని బట్టి ఒకడు క్రమంగా జీవించినట్లయితే తనకు తానే ధర్మశాస్త్రమైనట్టున్నందున దానిని బట్టి వానికి తీర్పు. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. మా తాతయ్య ఉన్నాడు, మా తాత మీదే పోల్చుకొని చెప్తాను, మరి ఎవరి మీదో చెబితే మీకు అర్థం కాదు కదా. మా తాతయ్యకి యేసయ్య సువార్త తెలియదు, యేసయ్య నిజమైన దేవుడు అని తెలియదు, పాపుల కొరకు ప్రాణం పెట్టాడని తెలియదు, ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం అని తెలియదు, లేకపోతే నిత్య నరకం అన్న సంగతి తెలియదు. ఆయనకి తెలిసింది ఆ కష్టం చేసుకోవటం, ఎవరైనా సమస్యలు ఉంటే వాళ్ళకి అంత వైద్యం చేయటం, తన బిడ్డల్ని పోషించుకోవటం. తనకు తెలిసినంత వరకు తన లైఫ్ అది, జీవితం అంతా ఆ బిడ్డల కోసం అంకితం చేశాడు, కష్టపడ్డాడు, ఏదో 10 మందికి వైద్యం చేశాడు, 10 మందిని బాగు చేశాడు. అప్పట్లో నాడీ వైద్యం, ఆయన ఆ వైద్యం చేసేవాడు. మధ్యరాత్రి వచ్చి తలుపు తట్టినా సరే పోయి వైద్యం చేసి వచ్చేవాడు. ఆయన ఎంత మంచి మనస్సాక్షి కలిగినోడంటే, తన సొంత అన్న కొడుకు తన పొలంలో, ఆయన పొలం బాగా పండితే, మా తాత పొలం,
ఆయన అన్న కొడుకు పొలం పండల పక్కనే ఉంటుంది, కానీ బాబాయ్ పొలం పండింది, అంటే మా తాత పొలం పండింది. అది ఓర్వలేకపోయాడు. అరే నా పొలం పోయింది, మా బాబాయ్ పొలం పండిందని ఓర్వలేక దాదాపు అరెకరం పొలం కోసేశాడంట. పాపం పిల్లల నోటికాడి గింజలు వాళ్ళకి దక్కకుండా అరెకరం పొలం దాదాపు కోసేశాడంట. ఇంకా కోస్తా ఉన్నాడంట. ఆ టైం మా తాత వెళ్ళాడు. అరే బాబు ఏం చేస్తున్నావు అన్న. ఏం చేసేది ఉంది, నాది పండలా మీది పండింది అందుకని కోసేస్తున్నాను అన్నాడు. వాడిని ఏమల్లా, రై తప్పురా, మనకు లేకపోయినా పక్కాడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ ఈర్ష్యపడకూడదురా, అది ఎప్పటికైనా నాశనం. రారా ఒడ్డుకు రారా అని గద్దించాడు తప్ప ఒక మాట వాడిని చేయెత్తి కొట్టడం కానీ లేదా వాడి పొలం మీద పడి తగలబెట్ట ఏం చేయాల. కొడుకులు ప్రశ్నించారంట, వాడు అంత దుర్మార్గం చేసి మన నోటికాడి గింజలన్నీ ఆగం చేస్తే నువ్వు వాడిని ఎట్టు వదిలేస్తావంటే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా, అరే ధర్మమే జయం, ధర్మమే జయం. వాడు ఈర్ష్యపడి చేసిన దుర్మార్గానికి వాడే పోతాడరా, మనం చేయాల్సిన అవసరం లేదు. దేవుడు దయగలవాడరా, మనకి ఇంకొక రూపంగా మనకు సాయం చేస్తాడు. మీరు అట్లా ఏం తొందరపడి వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయొద్దన్నాడు. మనస్సాక్షిని బట్టి ఇప్పుడు ఆయన అంత క్రమంగా ఉన్నాడు. సువార్త తెలియకపోయినా తన మనస్సాక్షిలో ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడే క్రమంగా ఉన్నాడు ఆయన. ఈ విధంగా అన్యులు మీరు గమనించినట్లయితే కొంతమంది సువార్త వాళ్ళకి తెలియదు కానీ మనస్సాక్షిని అనుసరించి మనకంటే పద్ధతిగా బతికే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు, బాగా వినండి, ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునేటప్పుడు సువార్త తెలియకపోయినా వాని మనస్సాక్షిని అనుసరించి, అంటే నా సత్యం తెలియదు కానీ వాని మనస్సాక్షిని అనుసరించి వాడికి తెలిసినంత వరకు ఎలా బతికాడో చూస్తాడు. తెలిసినంత వరకు వాడు ఒకవేళ క్రమంగా బ్రతికినట్లయితే తప్పకుండా వాడిని పరదేశంలోకి తీసుకొని ఇక్కడ వానికి అందని సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు. ఇక్కడైనా అక్కడైనా యేసు రక్తము లేకుండా ఎవ్వరు కూడా పరలోకము చేరరు. ఇదైతే తిరుగులేని సత్యం. ఒకవేళ నీకు ఇక్కడ అందలేదనుకో, నిన్ను పరదైసుకు తీసుకెళ్ళి అక్కడైనా చెప్తాడు నీకు. యేసుని నీకు పరిచయం చేసి యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించేటట్టు చేసే నిన్ను పరలోకానికి తీసుకుంటాడు. ఇది నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. యోహాను సువార్త 14:6, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. క్రీస్తుకు పూర్వం చనిపోయినాడైనా, క్రీస్తు తర్వాత చనిపోయినాడైనా, క్రీస్తు ఉన్నప్పుడు చనిపోయాడైనా ఎవరైనా నా ద్వారానే రావాలి తండ్రి దగ్గర, కానీ ఇంకొక అవకాశము లేదు అని చెప్పేశాడు. మరి అట్లయితే యేసుని గురించి ఈరోజు ఇక్కడ భూమి మీద తెలియలేదు. మరి వాళ్ళ సంగతి ఏంటంటే, వాళ్ళకు తెలిసినంత వరకు వారు అనుసరించిన మనస్సాక్షి, దాన్ని అనుసరించి వారు జీవించిన జీవితాన్ని దేవుడు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా వాడిని పరదేశకు తీసుకుంటాడు. తీసుకొని ఇక్కడ మిస్ అయిన సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:6 ఒకసారి చూడండి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లు, వాళ్ళని తిని నాన్న. పేతురు రాసిన మొదటి పత్రిక 4:6 చూడండి. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. వారికి, ఎవరికి? మృతులకు కూడా సువార్త ప్రకటింపబడెను. స్తోత్రం చెప్పండి. ఎవరికి సువార్త ప్రకటింపబడింది? సజీవులకే కాదు, మృతులకు కూడాట. అంటే ఒక వ్యక్తికి చిలకలూరుపేటలో నువ్వు ఒక సమాచారాన్ని చెప్పాలనుకున్నావు, సడన్గా ఆ వ్యక్తి హైదరాబాద్ వెళ్ళాడు. అయితే నువ్వు చెప్పాలనుకున్న సమాచారం హైదరాబాద్ పోయినా చెప్తావుగా. అట్లాగా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే టోటల్గా లేకుండా పోయాడని అర్థం కాదు, జస్ట్ అడ్రస్ మారిందంతే. అంతకుముందు భూగ్రహం మీద ఫలానా ఏరియాలో ఉండేవాడు, ఇప్పుడు పరదైసుకి వెళ్ళాడు అన్నమాట. ఆ పరదైసు ఎక్కడుంది? ప్రస్తుతం 3వ ఆకాశంలో ఉంది. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-3 చదివితే పరదైసు 3వ ఆకాశంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. క్రీస్తు యేసునందున ఒక మనుషుని నేను ఎరుగుదును, అతను శరీరముతో కొనిపోబడును, శరీరము లేక కొనిపోబడును నాకు తెలియదు. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడో శరీరం లేక కొనిపోబడ్డాడో నాకు తెలియదు, అది దేవుడికే తెలుసు. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి, 3వ ఆకాశం అన్నాడు, పరదైసు అన్నాడు.
పరదైసు అనే మాటకి ఒక అర్థం దేవుని వనము అని. ప్యారడైజ్, పరదైస్ అంటే దేవుని వనము, దేవుని తోట అని అర్థం. అంటే భూమి మీద ఒక తోట ఉన్నట్టు మూడవ ఆకాశంలో ఉన్న పరదైసు కూడా ఒక తోట అని అభివర్ణించాడు, వనము అని. భూమి మీద తోట, చెట్లు, ఇక్కడ మహిమ ఇలా ఉంది, మరి అక్కడ మహిమ ఎలా ఉంటుందో పోతే కానీ తెలియదు. మనం ఇప్పుడే పోవద్దులే, సేవ చేయాలి కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? అది ఎక్కడుందట? మూడవ ఆకాశంలో ఉందంట. అంటే మన పైన కనపడే ఆకాశం, దానిపైన రెండవ ఆకాశం, దానిపైన మూడవ ఆకాశం. అంటే అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఎవ్వరికి లేదు. అక్కడ నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి, నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి. పాతాళములో దుష్టుల ఆత్మలు ఉన్నాయి. ధనవంతుడు లాజరు స్టోరీ మీకు తెలుసు. ధనవంతుడు పాతాళములో అగ్నిలో యాతన పడుతున్నాడని ఉంది. చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. అతడు చనిపోయినప్పుడు పెద్ద హడావుడి, సౌండ్ కదా, మంచి ఆర్భాటంతో ఊరేగించి భూస్థాపన చేశారు. కానీ పైన హడావుడే కానీ లోపల వాడి గతిండో వాళ్ళకి తెలియదు. వాడు పాతాళంలో అగ్నిలో యాతన పడుతున్నాడు. కానీ లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని కొనిపోబడ్డాడని లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి ఈ ధనవంతుడు లాజరు స్టోరీలో రాయబడి ఉంది. ఉంటుంది, నాకెళ్ళి చూడండి. స్తోత్రం చెప్పి జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి, నాకెళ్ళి చూడండి. ఓకే, 16-19 లూకాసు వార్త. ఇక్కడ వాళ్ళు చనిపోయేటప్పుడే ఒక జడ్జిమెంట్ జరిగినట్టు మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలో ఆ ప్లేస్ డిసైడ్ అవుతుంది. అటు పాతాళ అగ్నికి పోవాలా, లేకపోతే పరిశుద్ధుల ఆత్మలు విశ్రమించేటువంటి పరదైసుకు పోవాలా? అది ఎక్కడికి పోవాలనేది మరణ సమయంలో డిసైడ్ చేయబడుతుంది. అందుకే కొంతమంది చనిపోయేటప్పుడు నాకంతా చీకటిగా ఉంది, నాకంతా చీకటిగా ఉందని కేకలేస్తా కన్ను మూస్తారు. కొంతమంది నాకు వెలుగు కనబడుతుంది, కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు, ఏవో మాట్లాడుతున్నారని అలా మాట్లాడుతూ ఆ సంగతులు చెప్తూ కన్ను మూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పరిశుద్ధులైతే వాళ్ళు కన్ను మూసేటప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పి మరి కన్ను మూసినటువంటి అనుభవాలు ఉన్నాయి. నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభువు నందు నిద్రించాడు. ఆ తమ్ముడు అప్పటిదాకా బెడ్ మీద కదలకుండా అచేతనంగా పడున్న స్థితి నుంచి దేవుడు అతన్ని తీసుకోబోయే ముందు దిగ్గున లేచి కూర్చొని అమ్మని భార్యని పిలిచాడట. ఇద్దరిని పిలిచి అంటున్నాడు, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నా సమయం ఆసన్నమైందమ్మా, నేను వెళ్తున్నాను అన్నాడు. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఏందయ్యా సడన్గా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, దేవుడు నిన్ను పిలవటం కాదురా, నీకు స్వస్థత వచ్చింది, నువ్వు బాగుపడుతున్నావు అని వాళ్ళ అమ్మ చెప్పింది. లేదమ్మా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, చివరి మాటలు మాట్లాడకూడదని నాకు అవకాశం ఇచ్చాడే, నా మాట వినండి, నేను వెళ్ళిపోతున్నాను, సేవను ఆపొద్దు, పరిచర్య జరిగించండి, బిడ్డల విషయంలో జాగ్రత్త, నన్ను పిలుస్తున్న దేవుడు మీకు ఏది తక్కువ చేయడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు గనక మన వాళ్ళు ఎవరో ఏ మాటలు చెప్పినా మీరు ఆ మాటలు లక్ష్య పెట్టొద్దు, ఎవరి మాటను బట్టి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈరోజు నేను వెళ్తున్నాను, కొద్ది కాలం తర్వాత మీరు కూడా నా దగ్గరికి వస్తారు. మంది అది పర్మనెంట్ ప్లేస్ కానీ ఇది కాదు. మనమందరం అక్కడ కలుసుకుంటాం, ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా మనం అక్కడ ఉంటాం, అందుకు డౌటే లేదు. కాబట్టి నా కార్యక్రమానికి ఫలానా వాళ్ళని పిలవండని నా గురించి కూడా చెప్పి కన్నుమూశాడు. చిలకలూరుపేటలో ఉన్న శాలెమన్న వాళ్ళని కూడా పిలవండి అని చెప్పి కన్నుమూశాడు. ఈ విషయాలన్నీ మాట్లాడి ప్రశాంతంగా బెడ్ మీద పండుకున్నాడు, అంతే, వెళ్ళిపోయాడు. అన్యులు వచ్చారు, ఇక రెడీగా ఉంటారుగా కాట్లేయటానికి. ఏదన్నా మేలు జరిగితేనేమో నిజంగా యేసుప్రభు గొప్ప దేవుడే, నిజంగా గొప్ప కార్యాలే చేశాడు అని అంటారు. ఏదన్నా తేడా వచ్చిందా, తెగబోయావుగయ్యా చర్చి అని, ఏం ఒరిగింది మరి, పోయా, నీ బిడ్డ పోయాడు, నీ భర్త పోయాడు, నీ భార్య పోయింది, లేకపోతే నీ తండ్రి పోయాడు, నీ తల్లి పోయింది, ఏం ఒరిగింది, ఏం జరిగిందని ఇక పోట్లు పడవట రెడీగా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి తల ఒక మాట పొడుస్తున్నారు. దేవుని సేవ చేశాడు, దేవుడే లోకంగా బతికాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా ఎందుకు జరిగిందని
ఆ తల్లి ముందు మాట్లాడుతుంటే పెద్దగా కేక వేసి ఒక మాట ఉంది ఆ తల్లి. నా బిడ్డ కార్యక్రమానికి వచ్చారు, ప్రశాంతంగా కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళటం వరకే. ఒక్క మాట కూడా నా ప్రభువుని అనొద్దు, ఒక్క మాట కూడా నా దేవుణ్ణి అనొద్దు. మేమందరం మారు మనసు ఎందుకు పొందామో తెలుసా? మేమందరం బాప్తిస్మం ఎందుకు పొందామో తెలుసా? ఇక్కడే ఉట్టిగట్టి ఊరేగటానికి కాదు. బాప్తిస్మం పొంది మా పాపాలు కడుక్కొని పరిశుద్ధులం ఎందుకు అయ్యామో తెలుసా? ఏ క్షణాన ప్రభు పిలిచిన పరిశుద్ధులంగా ఆయన దగ్గరికి చేరడానికి. ఏదో ఒకనాడు చావక తప్పదు. ఆ చచ్చేదేదో పాపులుగా చావకుండా పరిశుద్ధులుగా చావాలని ఆ పరిశుద్ధి రక్తంలో మా పాపాలన్నీ కడుక్కున్నాం. ఎందుకో తెలుసా? మీకు తెలియదు. ఒక రకంగా ఇది మరణానికి ముందు సిద్ధపాటు. మేము రెడీ అయ్యాం. రెండవది, ఇన్ని రోజులు మాట్లాడని నా బిడ్డ ఇదిగో కొన్ని గంటల క్రితం లేచి కూర్చొని చక్కగా అన్ని విషయాలు చెప్పి కన్నుమూశాడు. నా బిడ్డ కన్నుమూసినప్పుడు పెద్ద పెట్టిన ఏడుస్తూ నా బిడ్డ విషయంలో నేను దుఃఖపడతా ఉంటే నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో నేను నా జీవితంలో చూడనంత ఎత్తైన వ్యక్తుల్ని చూశాను. ఇద్దరు పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన వ్యక్తుల మధ్య నా కుమారుడు చిన్న బిడ్డలాగున్నాడు. వాని ఎదుట తలుపులు తెరవబడ్డాయి. వాళ్ళిద్దరూ వాని చేతులు పట్టుకుని నడిపిస్తూ కొంచెం దూరం తీసుకెళ్ళట్టు వదిలితే వాడు నా దేవుని ప్రపంచంలోనికి పరిగెత్తుతున్నాడు. నా ప్రభు నాకు చూపించాడు అది. చెప్పి చూపించి తీసుకున్నాడు. ఒక్క మాట కూడా అనొద్దు. ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అన్యులు, అందరూ అన్యులు. ఇష్టమైతే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. కార్యక్రమం చూడాలని వచ్చారా, చూసి వెళ్ళండి. లేకపోతే మీకు ఇష్టం లేకపోతే, మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి. పరిశుద్ధులు చేస్తారు నా బిడ్డ కార్యక్రమాన్ని. పరిశుద్ధులు చేస్తారు నా బిడ్డ కార్యక్రమాన్ని. సవాల్ విసిరిద్దాం. దాదాపు 60-65 ఏళ్ళు ఉంటాయి ఆ తల్లికి. ఆమె ఇచ్చిన సమాధానం మతిపోయింది నాకు. స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. అట్లా కొంతమందికి ముందే చూపిస్తాడు దేవుడు. అంటే ఒక వ్యక్తి ప్రాణం పోయేటప్పుడే, ఒక వ్యక్తిని దేవుడు తీసుకునేటప్పుడే అతడు ఏ స్థలానికి వెళ్ళాలో దాన్ని నిర్దేశిస్తాడు ఆయన. ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు అగ్నికి పంపించాడు. లాజర్నేమో అబ్రహాము రొమ్మున అనుకున్న పంపించాడు. ఇంతమంది మీ అందరికి కూడా ఈ మ్యాటర్ అంతా క్లారిటీ ఉంది కదా. మీకు వచనాలు చూపించాను, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సువార్త వినకుండా కన్ను మూస్తే, తన మనస్సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఎలా బ్రతికాడు దాన్ని పరిగణలో తీసుకొని అతన్ని ఎక్కడికి పంపాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సువార్త ఏంటంటే, అలా కన్ను మూసిన వాడు పరదేశికి వెళ్ళొచ్చు, పాతాళానికి వెళ్ళొచ్చు. మనస్సాక్షిని అనుసరించి బతికుండొచ్చు, లేదా మనస్సాక్షిని చంపుకొని బతికుండొచ్చు. ఇప్పుడు మనం చెప్పేటువంటి శుభవార్త ఏంటంటే, ఇక మనస్సాక్షి ప్రకారం బతికావో, మనస్సాక్షిని చంపుకొని బతికావో, ఈ కేసులన్నీ కొట్టేయబడే అవకాశం వచ్చింది. అబ్బాయి కొత్త స్కీమ్ వచ్చింది. ఇదిగో ఫలానా వ్యక్తులందరికీ కూడా ఈ అమౌంట్ కట్టేస్తే మొత్తం టోటల్ బిల్ అంతా క్లోజ్ అవుతుంది. శుభవార్త రండి. ఇప్పటిదాకా మీరు మొత్తం అమౌంట్ కట్టాలి అని చెప్పి పిలువబడ్డారు. ఇప్పుడైతే ఇదిగో ఈ ఒక్కటి చేయండి, ఇక మీరేం కట్టే పని లేదని ప్రభుత్వం ఆఫర్ ఇస్తే ఎగబడతాంగా. అట్లాగా దేవుడిచ్చిన సువర్ణ అవకాశమే యేసుక్రీస్తునందు విశ్వాసం. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. ఇక మనస్సాక్షిని అనుసరించి బతికావో, నీతిగా బతికావో, న్యాయంగా బతికావో, కరెక్ట్గా బతికావో, తేడాగా, ఈ కేసులన్నీ పోతాయి బాబు. దా బంపర్ ఆఫర్ వచ్చిందిరా.
శుభవార్త, గొప్ప శుభవార్త. ఇప్పుడు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తాన్ని ఆశ్రయించి, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటే కేసులన్నీ ఎత్తేస్తున్నాడు. ఈ బంపర్ ఆఫర్ వినియోగించుకుంటావా, లేకపోతే అలానే ఉంటావో నీ ఇష్టం. నేనైతే వినియోగించుకున్నా. మరి మీరు కూడా వినియోగించుకున్నారా? వినియోగించుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్, దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంకా వినియోగించుకోవాలా. ఇప్పుడైనా మునిగిపోయిందేముంది, ఇంకా బతికే ఉన్నావు కదా. ఈ రాత్రి అవకాశం ఉంది. నువ్వు వినియోగించుకుంటానంటే కూటమి అయిపోయినాక నేను బాప్తీసు ఇవ్వడానికి రెడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధమా? వినియోగించుకుంటావా? నీ ఇష్టం. తర్వాత చూద్దాంలే అనుకున్నావా? తర్వాత ఉంటావో ఓడుతావు నాకు తెలియదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంకెందుకండి, తెలియనప్పుడు బతికే పట్టబడి తట్ట, తెలిసినాక ఇంకా బతకూడదు. మారాలి, క్రొత్తగా తిరిగి జన్మించాలి, పాత జీవితంలో సమాధి చేయబడాలి. ఏమండి, చచ్చిపోయిన ఇంట్లో ఉంచుకుంటామా, భూస్థాపన చేస్తామా? బతికున్నోడిని భూస్థాపన చేస్తామా? అట్లాగే పాత జీవితంలో చావనోడికి బాప్తీసం ఇవ్వకూడదు. పాత జీవితంలో చచ్చిపోవటానికి ఇష్టపడ్డోడికి బాప్తీసం ఇవ్వకుండా ఉండకూడదు. మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెబుతా. పాత జీవితంలో చచ్చిపోవటానికి ఇష్టపడనోడికి బాప్తీసం ఇవ్వకూడదు. ఎందుకు? ఇంకా నాకు పాపం కావాలి, నేను పాపం పొందాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా నేను లోకంలో ఊరేగాలి అనుకున్నోడికి బాప్తీసం ఇవ్వకూడదు. నాకు వద్దురా బాబు, బతికి నాకు సాలిపోయింది, నాకు వద్దు, దరిద్ర బతుకొద్దు, నా పాత జీవితంలో చచ్చిపోవాలని, నేను క్రీస్తునందు క్రొత్తగా జన్మించాలా అని నువ్వు కోరుకున్నావా? అట్లయితే ఇక మారు మనసు పొంది రక్షణానుభవం పొందగోరి పాత జీవితంలో చచ్చిపోయిన నీకు సమాధి చేసేసేయాలా. మామూలుగా అయితే గుంట తీసి గుంటలో పెట్టాలి, అటు పెడితే మామూలుగా మొత్తంగా పోతారు. అందుకని జస్ట్ నీళ్ళలో ముంచి లేపటం ద్వారా మరణ పునరుద్ధానాల అనుభవం కనపడిద్ది అనమాట. ఎంతమందికి అర్థమైంది? ఇంత క్లియర్గా చెప్పినా రక్షణ పొందకపోతే నాకు సంబంధం లేదు, చెప్పకపోతే కేసు నాది, చెప్పినా రక్షణ పొందకపోతే కేసు నాదే మీద వినపడలా. కాబట్టి ఇక నాకు అది అమ్మయ్య, ఈ ఆన్లైట్లో కూడా నా బాధ్యత నెరవేర్చా. ఇది దేవునికి స్తోత్రం కలుగును కాక. బాగా వినాలి, మీకు ఉపయోగపడే విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా. జస్ట్ ఒక 5-6 గంటలు మాత్రమే. అని నేను అనను, టెన్షన్ పడద్దు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా ఎవరన్నా అడిగితే? ఇప్పుడంటే నీ యేసుప్రభుని నమ్ముకుంటే రక్షణ అంటున్నావు, మరి తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే చెప్పగలిగే ఆలోచన వచ్చింది కదా ఇప్పుడు నీకు. బైబిల్ రెఫరెన్సెస్ కూడా చూపించగలవు కదా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకడు అంటాడు, నువ్వు ఈ ముచ్చట చెప్పగానే, అంటే మనస్సాక్షిని బట్టి కూడా బతకొచ్చు. అట్లయితే నాకు నీ ఏ సక్కర్లా, నా మనస్సాక్షిని బట్టి నేను బతుకుతా అంటాడు. అప్పుడేం చెబుతావు? హలో, ఈ మ్యాటర్ నీకు అందకముందు అది చెల్లిద్ది. ఈ మ్యాటర్ అందిన తర్వాత నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయితే, నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి తెలుసా? అర్జెంటుగా వచ్చి ముందు ఆఫర్ని వినియోగించుకుంటావు. వినియోగించుకోకుండా నేను అలానే ఉంటాను అన్నావంటే నీ మనస్సాక్షి తేడారా, ఖచ్చితంగా బుక్ అవుతావు. నీ ఇష్టం.